హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను కారా బూందీ స్ట్రీట్ స్టైల్లో ఎలా చేస్తారు అనేది చూపిస్తున్నానండి. స్వీట్ షాప్ లో ఎలా ఉంటుంది అనేది. మామూలుగా మనం బయట తెచ్చుకుంటాము, బట్ మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. సో హైజీనిక్ గా ఉంటుంది. వాళ్ళు వాడేది ఆయిల్స్ బాగుంటాయో లేదో పిల్లలకి పెట్టడం అంతసేపు. సో ఇంట్లో ఎలా చేసుకోవాలి, సింపుల్ గా ఎలా చేసుకున్నది చూపిస్తాను, చూసేయండి. నేను ఇక్కడ వచ్చేసి ఒక కప్పు తీసుకున్నానండి. ఒక కప్పు శనగపిండి. ఆ, ఒక కప్పు శనగపిండికి ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి అండి. ఇది ఆప్షనలే, ఎందుకు క్రిస్పీనెస్ కోసం అంతే అండి. మామూలుగా మీరు శనగపిండి వేసుకొని కూడా వేసుకోవచ్చు, బట్ ఇక్కడ ఒక స్పూన్ మాత్రం, నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను కాబట్టి ఒక స్పూను బియ్యపిండి తీసుకున్నాను. ఒక చిటికెడు అండి, చాలా చిటికెడు వంట సోడా తీసుకున్నాను. సరే, టే టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కొంచెం తక్కువైనా పర్వాలేదు. మనది చేసుకున్న తర్వాత మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చు. కలర్ కోసం పసుపు. ఇంతే అండి. ఇవన్నిటిని నీట్గా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ చూపిస్తాను. వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను చేత్తో కలుపుతున్నాను. ఇలా ఉండలు ఏం లేకుండా నీట్ గా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ నీట్ గా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ కన్సిస్టెన్సీ అండి. మరీ తిక్కుగా ఉండొద్దు, మరి పల్చగా కూడా ఉండొద్దు. మనకి ఆ జల్లు గిన్నెలో వేసుకుంటాం కదా గరిటెలో, దాంట్లో వేసినప్పుడు కిందికి ఎటువంటి లంప్స్ లేకుండా నీట్ గా ఇలా చూస్తున్నారుగా, ఈ కన్సిస్టెన్సీలో చేసుకోవాలండి. నేను ఇక్కడ ఇలాంటి జల్లుల గిన్నె తీసుకున్నానండి. గరిట, సారీ, ఇలా తీసుకున్నాను. యాక్చువల్గా బూందీ గరిట అని వేరే దొరుకుతాయి, బట్ నా దగ్గర లేదు. సో నేను ఇది వాడుతున్నాను, కొంచెం వెడల్పుగా ఉంది. సో ఇది వాడుతున్నానండి. అండ్ ఇక్కడ ఆయిల్ చూడండి. ఆయిల్ వచ్చేసి చాలా హీట్ అవ్వాలండి బూందీకి కంపల్సరీగా. చాలా అంటే చాలా హీట్‌లో ఉండాలి. లేకపోతే ముద్ద ముద్దగా అయిపోతుంది. క్రిస్పీగా రావు. సో హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి. నేను కొంచెం ఇక్కడ కళాయి వచ్చేసి మందపాటిదే తీసుకున్నా కాబట్టి పర్వాలేదు. లేదు మీది చాలా పల్చగా ఉంటే అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. లేకపోతే మాడిపోతూ ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి. బట్ హై ఫ్లేమ్‌లో ఉంటే బూందీ చక్కగా క్రిస్పీగా మంచిగా వస్తాయండి, ముత్యాల్లాగా. ఇలా బూందీ వెయ్యగానే పైకి వెంటనే రావాలండి. అప్పుడు మీకు అది నూనె మంచిగా కాగినట్టు. కంపల్సరీ కింద నుంచి మంచిగా కలుపుకోవాలండి పిండిని. కలుపుకొని వెయిట్. ఇలా మంచిగా ముత్యాల్లాగా వస్తాయండి. లడ్డు కూడా ఇలానేనా అండి? లడ్డుకి కూడా ఇదే ప్రాసెస్, కానీ కొంచెం వేరు ఉంటుంది. దాని ప్రాసెస్ గురించి కూడా తర్వాత చెప్తాను నేను కంపల్సరీ. కళాయి అంతా నింపేసుకోకుండా, నాకు చిన్న గరిట కాబట్టి నిండట్లేదు. కానీ నింపొద్దండి. నింపితే ఏమవుతుందంటే ఒకదాని మీద ఒకటి పడి ముద్దగా అయిపోతుంది. ఒకదాని మీద ఒకటి పడకుండా ఇలా మంచిగా నీట్ గా తీసేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా ఇంతవరకే వేసుకోండి. నీట్ గా వేసుకొని ఒక్కొక్క వాయిగా నీట్ గా తీసుకోండి. చూస్తున్నారు కదా, వేసిన తర్వాత కొంచెం ఇదేమన్నా అంటుకుంటుందేమో. నెక్స్ట్ టైం వేసేటప్పుడు కంపల్సరీ ఇలా వెనక్కి తిప్పి ఒకసారి నీట్ గా క్లియర్ చేసుకోండి. అప్పుడు నీట్ గా పడిపోతుంది. సేమ్ మళ్ళీ ఇదే ప్రాసెస్ అండి. కొన్ని కొన్ని లాస్ట్ లో కొన్ని పల్లీలు వేయించుకోండి. కొన్ని వెల్లిపాయలు ఆప్షనల్, కావాలనుకుంటే వేయించుకోండి. ఇందులోనే కరివేపాకు చాలా బాగుంటుంది, వేసుకోండి కంపల్సరీ, చాలా బాగుంటుంది.
చూస్తున్నారు కదండి ఎంత మంచిగా వచ్చాయో, నీట్గా పూస పూసలాగా ముత్యాల్లాగా వచ్చాయండి. చూస్తున్నారు, సౌండ్ వస్తుంది కదా మీకు క్లియర్గా. ఇలా నీట్గా వచ్చాయి. పల్లీలు కూడా మంచిగా ఫ్రై అయ్యాయి, ఎల్లిపాయ, కరివేపాకు. ఇందులో లాస్ట్లో పిల్లలకైతే కొంచెం కారం తక్కువ వేసుకోండి, కొంచెం లైట్గా కారం. ఇది కొంచెం లైట్ వేడి ఉన్నప్పుడే వేసుకోండి, లేకపోతే పట్టదు. కొంచెం లైట్గా వేస్తున్నాను నేనైతే. ధనియాల పొడి వేసుకోండి. స్ట్రీట్ స్టైల్లో వాటిలో జీలకర్ర పొడి కూడా వేస్తారు కాబట్టి నేను వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే నేనైతే వేయట్లేదు. మీరు కావాలనుకుంటే జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా మంచి క్వాంటిటీ వేసుకొని టాస్ చేయండి మంచిగా. చూస్తున్నారా అండి సౌండ్ ఎంత బాగా వస్తుందో. నేను తీసుకున్న ఒక కప్పుకి ఇంత క్వాంటిటీ అయిందండి. మంచిగా దీన్ని ఒక గ్లాస్ కంటైనర్లో కానీ మంచిగా టైట్గా ఉన్న దాంట్లో పెట్టుకుంటే మనకి 2 వీక్స్ 1 వీక్ అలా వస్తుంది. చక్కగా ఈ టైంలో, టీ టైంలో, అలాంటి టైంలో తింటుంటే చాలా బాగుంటుందండి. మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం చూస్తూ కంపల్సరీ లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ని కూడా మాకు అందజేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా తప్పకుండా ఇవ్వండి.